నమస్తే, నేను మధు. పార్లమెంట్ లో రాహుల్ ప్రస్తావించినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆర్మీ చీఫ్ రాసినటువంటి ఒక పుస్తకంలోని వ్యాఖ్యలు ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అసలు ఏం ప్రస్తావించారు ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ప్రస్తావించిన మాటలు ఆల్రెడీ దుమారం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మరికొన్ని కీలక వ్యాఖ్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఆర్మీ చీఫ్ గారు రాసినటువంటి ఒక పుస్తకంలోని కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారంట. అసలు ఏంటి సార్ అవి? ఆర్మీ చీఫ్ నరవణే ఆయన తన ఆత్మకథ పుస్తకం రాశారు. దాంట్లో కోట్ చేసినటువంటి కొన్ని అంశాలను రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగా బడ్జెట్ దాని మీద మాట్లాడాలి. కానీ రాహుల్ గాంధీ గారు అక్కడ ఫ్లోర్లో ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో ఆయన భారత ఆర్మీ చీఫ్ నరవణే ఆత్మకథలో రాసినటువంటి అంశాలని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో నరవణే రాసినటువంటి బుక్ రిలీజ్ కాలేదు, దాని మీద మాట్లాడే హక్కు మీకు లేదు హౌస్లో అనేది ఒక అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో మోడీ గారు కూడా అక్కడే ఉన్నారు, హౌస్లో ఉన్నారు. అయితే స్పీకరు ఓం బిర్లా గారు ఆయన ఇది మాట్లాడటానికి లేదు, మీరు ఎక్కడో పత్రికల్లో వచ్చిన న్యూస్ను లేదంటే పుస్తకాల్లో వచ్చిన న్యూస్ను మీరు ఈ హౌస్లో ప్రస్తావించడానికి లేదు అని చెప్పి ఆయన రూలింగ్ ఇవ్వటం జరిగింది. మీరు మాట్లాడడానికి లేదని. అయినప్పటికీ రాహుల్ గాంధీ గారు నరవణే రాసిన దాన్ని ప్రస్తావించాల్సిందే, ఖచ్చితంగా భారత ఆర్మీకి సంబంధించినటువంటి అంశం ఇది, భారత ప్రభుత్వం ఏ విధంగా ఆర్మీ పట్ల వ్యవహరిస్తుందో ఇది ప్రజలకు తెలియచేయాలి అని చెప్పి ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టినటువంటి క్రమంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. 2 సార్లు వాయిదా పడింది సభ నిన్న. దాంతో రెండోసారి కూడా అదుపు తప్పుతుంతో వాయిదా వేశారు. ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇవాళ కూడా అదే పరిస్థితి. అయితే ఇంతకీ అన్ని పత్రికలు కూడా ఆర్మీ చీఫ్ నరవణే రాసినటువంటిది అనేది రాస్తున్నారు. కానీ ఆయన ఏం రాశాడు అనేది ఎక్కడ రాయట్లా. అసలు ఆ పుస్తకంలో ఏం రాశారని అంటే యాక్చువల్గా పుస్తకం ఇంకా రిలీజ్ కాల. ఆ రిలీజ్ కాకుండా చేసింది కూడా మీరే అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం గురించి. మీరు రిలీజ్ కాకుండా చేశారో ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరే చేశారు, లేదంటే ఇప్పటికి రిలీజ్ అయ్యిండేది. రిలీజ్ కాకపోయినప్పటికీ దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని కొన్ని మ్యాగజైన్స్ పొందుపరిచాయి కాబట్టి నేను దాన్నే ప్రస్తావిస్తున్నాను అని చెప్పి ఆయన అంటాడు. మీరు మ్యాగజైన్స్ ఎక్కడో ప్రస్తావించిన అంశాన్ని ఇక్కడ పార్లమెంట్లో మీరు ప్రస్తావించడానికి లేదు అని చెప్పి అంటారు. ఇంతకీ అసలు ఏంటి అది? ఆర్మీ చీఫ్ నరవణే తన పుస్తకంలో తన ఆత్మకథలో ఏ అంశాలు పొందుపరిచారు, మ్యాగజైన్లో ఏం వచ్చినాయి పుస్తకం రిలీజ్ కాకుండానే అంటే యాక్చువల్గా ఆయన రాసింది ఏంది? 4 Stars of Destiny అనే పుస్తకం రాశారు. ఆయన పుస్తకం పేరు 4 Stars of Destiny. అదే 4 Stars of Destiny ఈ పుస్తకం రాశాడు ఆయన. దాంట్లో అగ్నిపథ్ గురించి ప్రస్తావించారు. అగ్నిపథ్ ఈ అగ్నిపథ్ అనేది దాన్ని ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతకుముందు ఆర్మీ రిక్రూట్మెంట్ పర్మనెంట్ ఎంప్లాయీగా ఉండేది. కానీ అగ్నిపథ్ ఏంటంటే ఒక 5 yearsకి మిలిటరీ అంటే జవాన్లు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి 5 years తర్వాత ఇంటికి పంపించేసాడు. కాంట్రాక్ట్ పద్ధతి అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే కాంట్రాక్ట్ పద్ధతి. దీన్ని మిలిటరీలో ఉండే త్రివిధ దళాల అధిపతులకి తెలియజేయకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము అని చెప్పి ఈ పుస్తకంలో ఆయన పొందుపరచడం అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇది దుర్మార్గం అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటారు. ఎందుకనంటే సైనికులకి రక్షణ లేకుండా అలాగే పెన్షన్ లేకుండా చేసేటువంటి స్కీమ్ ఇది అగ్నిపథ్ అనేటువంటిది. ఇది మీరు ఎలా చేస్తారు? పైగా త్రివిధ దళాల అధిపతులకి తెలియకుండా మీరు సొంతంగా నిర్ణయం ఎలా తీసుకుంటారు అనేటువంటిది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తున్నారు. ఇది ఆయన ప్రస్తావించింది ఏంటంటే అగ్నిపథ్ పథకం గురించి. రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రస్తావించే అవకాశం కూడా ఇవ్వాల. నరవణే పుస్తకంలో ఏం రాశారు అనగానే వీళ్ళు అడ్డుకున్నారు ఆయన్ని. అనుకున్నారు అదే అనుకునేది అదే అగ్నిపథ్. ఎందుకంటే అగ్నిపథ్ అనేది దేశవ్యాప్తంగా అల్లకొల్లను సృష్టించింది. ఆయన లాస్ట్ 2 years బ్యాక్ ట్రైన్స్ కూడా తగలబెట్టారు. యూత్ చాలామంది ముందుకొచ్చి సైన్యానికి తెలియకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు, అగ్నిపథ్ పథకాన్ని అని చెప్పి పిఎంఓ ఆఫీస్ డిజైన్ చేసినటువంటి పథకం ఇది సైన్యం మీద రుద్దారు అని చెప్పి నరవణే తన పుస్తకం ద్వారా
రాశాడని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. తర్వాత ఇది ఈ అగ్నిపథ్ అనే దాన్ని ప్రకటించిన తర్వాత ఈవెన్ సైన్యమే షాక్కు గురైందని చెప్పి అంటాడు రాహుల్ గాంధీ. అప్పుడు త్రివిధ దళాధిపతులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి అని అంటారు. ఇక సైనికులు ఇక్కడ నరవణే రాసిందండి. అసలు ఆయన ఏం చేశాడు నరవణే, టూర్ ఆఫ్ డ్యూటీ అనేటువంటి చిన్న స్థాయి ప్రతిపాదన ఒకటి పెట్టాడంట ఆయన. టూర్ ఆఫ్ డ్యూటీ, ఆర్మీ చీఫ్, అప్పుడు ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు టూర్ ఆఫ్ డ్యూటీ అనేటువంటి చిన్న స్థాయి ఒక ప్రతిపాదనని మాత్రమే ఉంచాను. ఈ ప్రతిపాదనని అడ్డు పెట్టుకొని పిఎంఓ ఆఫీసు అగ్నిపథ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ పథకం ప్రకటించినప్పుడు నౌకాదళం కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ వాయుసేనలు కానీ ఒక పిడుగు పాయింట్ లాంటి వార్తను విన్నట్టు ఫీల్ అయ్యాయి అని చెప్పేసి నరవణే తన పుస్తకంలో రాశారని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీ గారు తన భావాన్ని తెలుసుకున్న మ్యాగజైన్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రసంగం మొత్తం విన్న తర్వాత, అంటే ప్రసంగించడానికి అవకాశం ఇవ్వలేదులేండి, కాకపోతే నరవణే రాసిన పుస్తకంలో ఏముంది, మ్యాగజైన్లు ఏం కవర్ చేసినాయి అనేది అధికార పక్షానికి కూడా తెలుసు. అది చర్చకు వస్తే అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించినటువంటి గూడుపుటాన్ని బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళా దేశవ్యాప్తంగా ఉద్యమాలు వస్తాయి, ఆందోళనలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అసలు ప్రస్తావించకుండా దాని గురించి రాహుల్ గాంధీ గారిని అడ్డుకుంది ప్రభుత్వం. అసలు రాహుల్ గాంధీ గారు ఎందుకు ప్రస్తావించాలనుకున్నారు సార్ దీన్ని? అగ్నిపథ్ అనేది సైన్యానికి ఇష్టం లేకుండా చేసింది అనేది. ఓకే, ఇప్పుడు ఇదేమంటారు, సైన్యానికి సంబంధించిన అంశాన్ని, సైన్యానికి సంబంధించిన మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా రాహుల్ గాంధీ ప్రసంగించాలనుకుంటున్నారు సభలో. ఇదంతా కూడా చైనాకి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పేసి ఆయన మీద దుమారం నేర్పుతున్నారు వీళ్ళు. సో ఇట్లా అధికార ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నటువంటి క్రమంలో సభ అదుపు తప్పింది. దాంతో వాయిదా వేశారు. అయితే అగ్నిపథ్ అనేది సైన్యానికి నష్టం అంటే పెన్షన్ ఉండదు, రక్షణ ఉండదు. జస్ట్ 5 years పనిచేస్తారు అవుట్సోర్సింగ్ సిబ్బంది లాగా. అప్పుడు మీకు సైన్యానికి నీకు ధైర్యం ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ రోజు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ నరవణే ఇచ్చినటువంటి ప్రతిపాదన మేరకి మేము ఇది అగ్నిపథ్ అనేది తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు వర్షను. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆత్మకథలో రాశారు నరవణే. ఆర్మీ చీఫ్ తన ఆత్మకథలో పొందుపరిచాడు. పైగా ఆయన పుస్తకం రాకుండా, ఇప్పటికి కూడా మార్కెట్లోకి రాకుండా, ప్రింటే కాకుండా ఆపేశారు అనేది రాహుల్ గాంధీ చేసినట్టు ఆరోపణ. అది ఆపేరా లేదంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది అనేది ఇంకా తెలియదు. సో కానీ ఆపారని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు ఆ పుస్తకాన్ని. సో ఇంతకీ నరవణే రాసిన పుస్తకంలో ఏముందనేది మనం ప్రస్తావిస్తున్నాం. ఇప్పటి వరకు అన్ని మీడియాలో ఏమొచ్చింది, నరవణే పుస్తకంలో ఆత్మకథలో రాసినట్టు అంశాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నం చేసినప్పుడు రాహుల్ గాంధీ ఆయన అడ్డుకున్నారు. ఆ క్రమంలో సభ అదుపు తప్పి వాయిదా పడుతుంది అని చెప్పి వచ్చింది. అందుకే నరవణే కథలు, ఆత్మకథలో ఏం రాశారని చెప్పి నేను మెన్షన్ చేశాను. ఈ మెన్షన్ చేసినటువంటి అంశాలు పబ్లిక్లోకి వెళ్తే కనుక పబ్లిక్లో ఏమవుతుంది, రివోల్ట్ వస్తుంది. అగ్నిపథ్ పెట్టడమే మొత్తం యావత్ భారతదేశంలో ఉండేటువంటి యువత తిరగబడింది. అదుపు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం వల్ల కాలేదు. అసలు ఈ విషయం బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మళ్ళా వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో దాని మీద చర్చ జరగని వీల్లేదని ప్రభుత్వం అంటుంది. దాని మీద చర్చ జరగాలని రాహుల్ గాంధీ అంటారు. ఇవాళ కూడా అదే జరిగింది పార్లమెంట్. సో ఇవాళ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రస్తావించాలనుకుంటున్న ఆ ఆత్మకథలోని ఇష్యూ మాత్రం అగ్నిపథ్ గురించి అయితే తెలుస్తోంది. మరి దీన్ని ప్రస్తావించడానికి రాహుల్ గాంధీ అయితే ఎంతో ట్రై చేశారు, కానీ అక్కడ జరిగింది మాత్రం వేరుగా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో దీని గురించి ఏమైనా ప్రస్తావిస్తారా, దీని గురించి కేంద్రం ఏమైనా రియాక్ట్ అవుతుందా, వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.